బాలీవుడ్ నటులు టాలీవుడ్ లో విలన్స్ గా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో విలన్ అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరి పేర్లే. అవి సంజయ్ దత్, బాబీ డియోల్. హీరోల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న విలన్లు ఈ ఇద్దరు. హీరోను ఎలివేట్ చేయాలంటే ఆ సినిమాలో విలన్ అంతా పవర్ఫుల్ గా ఉండాలి. అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులను ఎంచుకుంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. యానిమల్తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్లో మారుమ్రోగుతుంది. యానిమల్ సినిమా తర్వాత బాబీకి టాలీవుడ్, బాలీవుడ్లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో బాబీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక KGF 2 విజయం తర్వాత సంజయ్ దత్ కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ బాబీ డియోల్ ఎంట్రీ తర్వాత డిమాండ్ కొంచెం తగ్గిందని టాక్ వినిపిస్తుంది. బాబీ డియోల్ ఇంతకు ముందు చాలాసార్లు నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ యానిమల్ అతని కెరీర్కు మంచి మైలేజ్ ఇచ్చింది. విలన్ పాత్రల్లో సంజయ్ అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు బాబీ డియోల్ విలన్గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాబీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్కి విలన్గా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే తమిళ్లో స్టార్ హీరో సూర్య కంగువలోనూ విలన్గా నటిస్తున్నాడు బాబీ. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఉదిరన్ అనే డేంజరస్ లుక్లో కనిపించాడు బాబీ. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం NBK 109లో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే బాబీ డియోల్ ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఔరంగజేబు పాత్రలో కనిపిస్తున్నాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ల RC-16లో విలన్ పాత్రను బాబీ డియోల్